For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిలా రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సృజన హాస్పిటల్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం, ఫస్ట్లీ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కాపర్టీ. అసలు ఈ కాపర్టీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ కాపర్టీ ట్రీట్మెంట్ యొక్క యూజెస్ ఏంటి మేడం? కాపర్టీ అంటే ఏంటంటే ఒక డివైస్, అది మన యూట్రస్ లోపల పెడతామన్నమాట, గర్భసంచి లోపల పెడతాము. అది ఎందుకు పెడతామంటే పిల్లలకి మధ్యలో గ్యాప్ కావాలనుకున్న వాళ్ళు, మధ్యలో అబార్షన్స్ అవ్వకుండా జాగ్రత్త తీసుకున్నా అనుకున్న వాళ్ళు పెట్టించుకుంటారు దాన్ని. సో అది ఒక్కసారి మనం యూట్రస్ లోపల పెట్టేసాము అంటే ఒక 5 years వరకు దే విల్ హ్యావ్ టైం. సో 5 years లోపల వాళ్ళు ఎప్పుడు కావాలి ప్రెగ్నెన్సీ అన్నప్పుడు వాళ్ళు దాన్ని తీపించుకునే ఇది ఉంటుంది. ఓకే, అసలు ఈ కాపర్టీ ఏ మంత్ లో పెట్టుకోవాలి మనం? ఏ మంత్ అంటే దీన్ని 3 times పెట్టచ్చమ్మా. ఇప్పుడు ఎవరికైనా అబార్షన్స్ అయినాయి అంటే ఫస్ట్ బేబీ ఉంది, సెకండ్ వద్దనుకున్నారు, అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అబార్షన్ దే రియలైజ్డ్ ఇట్లా కాదు, మాటికి అయితే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు అబార్షన్ అయిన వెంటనే పెట్టుకుంటారు. అండ్ పోస్ట్ డెలివరీ అంటే సిజేరియన్ కానీ నార్మల్ కానీ అయిన వెంటనే పెట్టచ్చు దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివరీ అప్పుడు కుదరని వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ పీరియడ్స్ వచ్చి వితిన్ 10 days లోపల పెట్టుకోవచ్చు. ఇందాక మీరు చెప్పారు అసలు ఈ కాపర్టీ 5 years పెట్టుకోవాలని చెప్పారు కదా, అసలు కంపల్సరీగా 5 years పెట్టుకోవాలా లేదా మధ్యలో తీయించుకోవచ్చా? కాపర్టీ పెట్టుకున్నాక 5 years ఉంటుంది, దాని లైఫ్ టైం 5 years ఉంటుంది. ఓకే, బట్ మధ్యలో ఒక 2-3 years అయిపోయింది, బేబీ 3 years ఓల్డ్, ఇప్పుడు మాకు సెకండ్ కిట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు రిమూవ్ చేయించుకోవచ్చు. రిమూవ్ చేయించుకున్న వెంటనే దే విల్ హ్యావ్ టైమ్ టు నెక్స్ట్ మంత్ వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. ఓకే, ఈ కాపర్టీ పెట్టుకునే వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? సైడ్ ఎఫెక్ట్స్ ఇవి చాలా అంటే చాలా ఒప్పుహలు ఉన్నాయమ్మా దీనికి. ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతారు, అది వెళ్ళి ఎక్కడో గుచ్చుకుపోతుంది, యూట్రస్ లోపల నుంచి పొట్టలోకి వచ్చేస్తుంది, ఇవన్నీ జస్ట్ ఇమాజినేషన్స్ అన్నమాట. సో కాపర్టీ వల్ల యాజ్ పర్ సే ఏమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దానివల్ల కొన్ని ఏముంటాయంటే అడ్జస్ట్ కాలేదు, మన బాడీకి అడ్జస్ట్ కాలేదు అన్నప్పుడు పెయిన్స్ రావడము, లేదా మధ్యలో స్పాటింగ్స్ అంటాం, చిన్న బ్లీడింగ్ లాగా కనిపించడం, ఇట్లా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఏమైనా అయింది, మీ బాడీకి సూట్ కాలేదు అంటే వితిన్ 2 seconds మనం దాన్ని తీసేస్తాం. ఓకే, అంటే మీరు పెట్టిన తర్వాతే తీసేయచ్చా మేడం? పెట్టిన తర్వాత వాళ్ళకి పడలేదు, అట్లా ఏమైనా ఉంది, వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయి, స్పాటింగ్స్ అవుతున్నాయి అంటే వితిన్ 2 seconds మనం దాన్ని తీసేయచ్చు. ఓకే, అసలు ఈ కాపర్టీ వద్దు అనుకునే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా మేడం? కాపర్టీ అంటే అదే వద్దు అనుకునే వాళ్ళు మాక్సిమం ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువ వింటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, లోపల ఏదో ఉంటుంది, కలిసేటప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఇట్లా అనుకునే వాళ్ళు, లేదా పెట్టించుకొని ట్రై చేసి వాళ్ళకి సెట్ అవ్వలేదని వదిలేసే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే మనం ఓసిపి పిల్స్ అని ఇవ్వచ్చు అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఓసిపి పిల్స్ వచ్చేసరికి మనకి ఎన్ని రోజులు గ్యాప్ కావాలనుకున్నారో అన్ని డేస్ ఎవ్రీ మంత్ వేసుకోవాలి. ఓకే, సో అది ఏంటి ప్రాబ్లం అంటే డైలీ వేసుకోవాలి, గుర్తుంచుకొని డైలీ దే షుడ్ నాట్ మిస్ అ పిల్. ఓకేనా, అండ్ ఇంజెక్షన్స్ వచ్చేసరికి ఎవ్రీ 3 months ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. సో ఎవ్రీ 3 months ఐఎం ఇంజెక్షన్స్ తీసుకోవాలి. లేదు ఇట్లా కాదు అంటే కలిసిన 24 hours 48 hours లోపల ఆఫ్టర్ పిల్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటి అంటే మిస్ అయింది అంటే ప్రాబ్లమ్, మిస్ అవ్వకుండా తీసుకోవాలి. అండ్ ఈ టాబ్లెట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అదర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, బట్ కాపర్టీ ఈజ్ ద బెస్ట్. మేడం, ఇప్పుడు వరకు మీరు కాపర్టీ ప్రొసీజర్ చూపించారు కదా, మరి కాపర్టీ పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మేడం? సో మనం టోటల్ యాక్చువల్లీ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ అంటాం, అంటే ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో అవి కట్ చేస్తాం, పర్మనెంట్ అన్నమాట అది. అంటే మాకు ఇంకా పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు చేపించుకుంటారు. సో అలాంటి ప్రొసీజర్ చేశాక కూడా దెర్ ఈస్ 0.1 to 1% ఛాన్సెస్
ప్రెగ్నెన్సీ రావడానికి. సో కాపర్టీ కూడా సేమ్. సో అందుకని ఎప్పుడైనా ఒక పేషెంట్ కాపర్టీ పెట్టుకున్న పేషెంట్ పీరియడ్ మిస్ అయింది అంటే మాత్రం కంపల్సరీ మనం యూపీటీ అనేది చేసుకోవాలి. ఓకే. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ షీ కెన్ బి ప్రెగ్నెంట్, బట్ 1% ఛాన్సెస్. ఇప్పుడు మీరు కాపర్టీ ప్రొసీజర్ చూపించారు కదా, అది పెయిన్లెస్ ట్రీట్మెంటా పెయిన్ఫుల్ ట్రీట్మెంటా? అంటే పెయిన్ అనేది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుందమ్మా. దిస్ ఇస్ మనం వితౌట్ ఎనస్థీషియా చేస్తాం అంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనే. బట్ కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. దానికి ఒక 5 minutes రెస్ట్ ఆర్ ఒక ఇంజెక్షన్తో అది తగ్గిపోతుంది. ఓకే. కాపర్టీ పెట్టుకున్న తర్వాత పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటారు కదా మేడం, ఎలాంటి సిచ్యువేషన్స్లో పడిపోయింది అని మనకు తెలుస్తుంది మేడం? సో మనం కాపర్టీ పెట్టాక ప్రతి పేషెంట్కి థ్రెడ్స్ అనేవి చూపిస్తాం. నాకు తెలిసి ఇందాక ప్రొసీజర్లో కూడా చూపించినట్టున్నాను తనకి థ్రెడ్స్ అనేది. సో తన్ని ఫీల్ అవ్వమని చెప్తాం ఆ థ్రెడ్స్. సో ఆ ఫీల్ అయింది ప్రతి నెలసరి తనకు వస్తుంది కదా. సో ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్ కంప్లీట్ అయిపోయాక తనకి చూపిస్తాం ప్రొసీజర్ ఆ థ్రెడ్స్ని ఎలా ఫీల్ అవ్వాలి తను అని. సో ఆ థ్రెడ్స్ తను ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అవుతుందంటే అది పొజిషన్లో ఉంది అని అర్థం. తను ఏదో మిస్సింగ్ థ్రెడ్స్ అని ఉంటాయి అంటే కాపర్టీ ఉంటుంది కానీ పేషెంట్ ఫీల్ అవ్వడం ఉండదు అనమాట. సో ఫీల్ అవ్వలేకపోతుంది. అలాంటప్పుడు మన దగ్గరకు వస్తే మనం చూసి చెప్తాం అది ప్లేస్లో ఉందా లేదా అని.